జగన్కి ఇప్పుడు అసలు భయం ప్రారంభమవుతుంది. ఎందుకయ్యా అంటే సంక్షేమ పథకాలు ఇప్పటిదాకా ఎక్కడ ఆగల. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఈ నెల పెన్షన్లు కూడా 6వ తారీఖు లోపు ఇచ్చేస్తారు, ప్రాబ్లమే లేదు. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి ఎన్నికల సంఘం చేత అడ్డుపడేటటువంటి శక్తిని తెలుగుదేశం సంపాదించింది. కాబట్టి అడుగడుగున అడ్డుపడే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇళ్ల బిల్లు ఈ నెలలో వేయడానికి చాలా వరకు అనుకున్నారు, అవి ఆపేస్తారు. అట్లాగే ఈ ఏదైతే పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల దానికి వచ్చేటప్పటికి డబ్బులు ఎట్లా ఆ టైంకి కావాలని లేట్ చేపిస్తారా, అప్పుడేంటి అంటే జనాలు చంద్రబాబు చేయించాడంటే ఎంతవరకు నమ్ముతారు, నువ్వే కదా సీఎంగా ఉంది అంటారు. సామాన్యులకు అన్ఎడ్యుకేటెడ్కి తెలియదు కదా ఆ కాన్సెప్ట్. ఇంకోటి, ఇప్పుడు ఏ పని చేయాలన్నా అసాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, చెయ్యనియరు. చేస్తానికి ఎవరైనా ఆఫీసర్ ముందుకు వస్తే వెంటనే వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీపించడమో ట్రాన్స్ఫర్ చేయించడమో చేస్తారు. ఇప్పుడు వీళ్ళ దృష్టి ప్రవీణ్ ప్రకాష్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, వాళ్ళతో పాటుగా ప్రభుత్వ కార్యదర్శులు ఎవరైతే వివిధ శాఖల వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ స్తంభింపజేసి ఆయా ప్లేసులన్నింటిలో తెలుగుదేశం మనుషుల్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రక్రియ జరగబోతోంది. అప్పుడు ప్రతి చోట కూడా ఇష్యూస్ వస్తాయి అనేటువంటిది ఇప్పుడు జగన్కి రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటటువంటి భయం.